సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్లో ఫోన్ పేకి సంబంధించి ఆటోమేటిక్ పేని ఏ విధంగా డిసేబుల్ చేయాలి, మీ యొక్క అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతున్నాయా, సో మీకు తెలియకుండానే ఆటోమేటిక్ యాక్టివ్లో ఉందా, సో ఫోన్ పే నుంచి ఆటోమేటిక్ యాక్టివ్ ఆప్షన్ని మనం ఏ విధంగా డిలీట్ చేయాలి, సో మీ యొక్క అమౌంట్ ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా కట్ అవ్వకుండా సో దాన్ని ఏ విధంగా మనం డిలీట్ చేయాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి. అని ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోన్ పే అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇందులో ఆటో పే ఆప్షన్ ఎక్కడ ఉందో మీరు ఇక్కడ నుంచి సెర్చ్ చేయవలసి ఉంటుంది అనమాట. అందుకోసం మీరు ముందుగా ఇక్కడ పైన మీ యొక్క లోగో కనిపిస్తుంది, వన్స్ దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. సో స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు చూడండి మేనేజ్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది, వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఆటో పే అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి, ఆటో పే పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పేమెంట్ ఫెయిల్ ఫర్ 28 జూన్ అంటే ఆటోమేటిక్ గా డబ్బులు అయితే ఇక్కడ నుంచి కట్ కావడం జరిగింది. సో అది ఫెయిల్ అయితే అయిందనమాట. ఇది యాక్టివేట్ లో ఉంది. సో దీన్ని ఏ విధంగా డిలీట్ చేయాలి, సో వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ చూడండి ఆటో పే ఈజ్ యాక్టివ్ అని ఉందన్నమాట. ఇది పౌజ్ లో ఉంది, అంటే ఆటోమేటిక్ గా డబ్బులు కట్ కాకుండా పౌజ్ లో ఉందన్నమాట. కానీ ఆటో పే ఈజ్ యాక్టివ్ లో ఉందన్నమాట. ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ 149 రూపీస్ అమౌంట్ ఇస్ అప్ టు 149 రూపీస్ ఆటో పే సెట్టింగ్ అనేది ఆన్ లో ఉంది. సో మన యొక్క అకౌంట్ లో, సో ఏ అకౌంట్ లో అయితే మీ యొక్క యాక్టివ్ ఆటో పే యాక్టివ్ లో ఉందో మీ యొక్క అకౌంట్ లో డబ్బులు పడిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే అమౌంట్ అనేది డిడక్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో దాన్ని ఏ విధంగా మీరు డిసేబుల్ చేయాలి, ఏ విధంగా డిలీట్ చేయాలంటే ఈ విధంగా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఆటో పే డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి, డిలీట్ ఆటో పే, వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రీజన్ అడుగుతుంది అనమాట. సో ఏంటి రీజన్, సో ఎందుకు మీరు దీన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నారని అడుగుతుంది అనమాట. సో చూడండి, వీఆర్ సారీ టు సీ గో, ప్లీజ్ లెట్ us know the reason you are deleting the subscription. చూడండి, I do not have funds to continue the subscription. I am not happy with the product or services. Money was debited multiple times. Extra money was debited. I don't need the product or service now అని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు ఏ ఆప్షన్ నచ్చలేదో వాటిని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అయితే చేయొచ్చు అనమాట. సో చూడండి, మనీ వాజ్ డెబిటెడ్ మల్టిపుల్ టైమ్స్, ఆటోమేటిక్ గా డబ్బులు అయితే కట్ అయిపోతున్నాయి, నాకు ఇది నచ్చటం లేదు, నాకు వద్దు, అవసరం లేదు అనుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ ఉంటుంది, వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి డిలీట్ ఆటో పే ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. సో ఇక్కడ మనకు డిలీట్ ఆటో పే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో వన్స్ దీని మీద ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ అడుగుతుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ యొక్క కంప్లైంట్ మీకు సంబంధించి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసే చూడండి మనకు ఆటోమేటిక్ అయితే వచ్చేసి మనకు కంప్లీట్ గా డీయాక్టివేట్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో యువర్ యూపీఐ మేడ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ, సో ఇక్కడ రిమూవ్ అని ఇక రావడం జరిగింది చూడండి. ఆటోమేటిక్ గా ఇది కంప్లీట్ గా డిలీట్ అయితే అయిపోయింది అంటూ కూడా మనకి ఇక్కడ మెసేజ్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మీకు అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వ్యూ ఆటో పే హిస్టరీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఈ విధంగా ఆటోమేటిక్ గా నాకు ఈ విధంగా అయితే ఆటోమేటిక్ గా అకౌంట్ లో డబ్బులు ఉంటే కట్ అవ్వడానికి ఆటో పే అయితే ఆటోమేటిక్ ఇక్కడ తీసుకోవడం జరిగింది చూడండి. సో ఈ విధంగా ఆటోమేటిక్ మీకు తెలియకుండానే జియో హాట్స్టార్ కావచ్చు, అలాగే కుకు ఎఫ్ఎం కావచ్చు, ఈ విధంగా కొన్ని వెబ్సైట్ అప్లికేషన్స్ అయితే ఆటోమేటిక్ గా డబ్బులు అయితే మీకు తెలియకుండానే కట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకు ఆటో పే హ్యాస్ బీన్ డిలేటెడ్ ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్ ఇది వచ్చేసి డిలేట్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్ గా. సో డిలేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. సో బ్యాక్ వస్తే ఇప్పుడు నుంచి మీకు ఎలాంటి ఆటో పే ఆప్షన్ అయితే ఇక్కడ కనిపించదు, అంటే మీకు యాక్టివేట్ లో లేదనమాట. ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది ఆటో పే ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి డిలేట్ కావడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ మొబైల్ ఆటో పే ఆప్షన్ యాక్టివేట్ లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. లేకపోతే మీకు తెలియకుండానే అమౌంట్ వచ్చేసి అది చిన్న అమౌంట్ కావచ్చు, పెద్ద అమౌంట్ కావచ్చు, ఆటోమేటిక్ గా కట్ అయిపోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.